సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం నిన్న చంద్రబాబు నాయుడు గారు కర్నూలు పర్యటనకు ఇచ్చేసినటువంటి సందర్భంలో మేము రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి మేము ప్రయత్నం చేస్తే మేము మా సమస్య ఈ రాయలసీమ అభివృద్ధి, ఈ రాయలసీమలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా మేము ఆయన్ని కలవడానికి ప్రయత్నం చేస్తే తన కార్యకర్తలతో తన గుండాలతో ఒక వీధి రౌడీలా ప్రవర్తించి మా పైన దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రాయలసీమ ప్రాంతం తరతరాలుగా అన్యాయానికి గురైన ప్రాంతం, తరతరాలుగా వలసలకు కేంద్ర బిందువు అయినటువంటి ప్రాంతం, నిరుద్యోగ సమస్యతో కొట్టుముట్టాడుతున్నటువంటి ప్రాంతం ఈ రాయలసీమ ప్రాంతం. మరి 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇదే విద్యార్థి సంఘాల నాయకులందరం కూడా ఒకే ప్రాంతంలో మీరు రాజధాని, ఒకే ప్రాంతంలో హైకోర్టును మీరు పెట్టడం సబబు కాదని చెప్పేసి మేమంతా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నటువంటి సమయంలో మా పైన 100 కేసులు పెట్టిన ఘన చరిత్ర నీది కాదా బాబు అని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తున్నాం. నీకు నిజంగా రాయలసీమ ప్రాంతం మీద అభిమానం ఉంటే, నిజంగా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే మరి మేము రోడ్ల మీదకి వస్తే మా పైన ఎందుకు కేసులు పెట్టినాం అని చెప్పేసి కూడా మేము ఇవాళ చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి ఈ ప్రాంతం యొక్క సమస్యలను గుర్తించుకోకుండా మీరు 3 రోజులు పర్యటన చేస్తే మీ పర్యటనలో మీ నోటి నుంచి కర్నూలుకు కానీ ఈ రాయలసీమ ప్రాంతంలో కానీ హైకోర్టు కావాలని కానీ రాజధాని కావాలని చెప్పేసి మీ నోటి నుంచి ఎందుకు అనడం లేదని చెప్పేసి కూడా మేము ఇవాళ చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. మీరు అభివృద్ధి చేస్తున్నామంటే, అభివృద్ధికి మేము సహకరిస్తామంటే మరి శ్రీబాగ్ ఒప్పందం అనేది 1937లో ఒక ఒప్పందం ఉంది కదా, మరి ఈ శ్రీబాగ్ ఒప్పందాన్ని మీరెందుకు కోరుకోవడం లేదు? ఈ శ్రీబాగ్ ఒప్పందాన్ని మీరెందుకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి కూడా మేము చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. మీరు అంటున్నారు అమరావతి రాజధాని, ఒకే రాష్ట్రం అంటున్నప్పుడు మరి ఈ రాయలసీమ ప్రాంత వాసుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో, రాయలసీమ ప్రాంతం యొక్క డిమాండ్ ఏదైతే ఉందో, ఈ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మరి ఇక్కడ రాజధాని ఉండాలి కదా, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఇక్కడ హైకోర్టు ఉండాలి కదా. మేము ఒకటే నినాదం చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు ప్రాంత వాసుల యొక్క, రాయలసీమ ప్రాంత వాసుల యొక్క ఏదైతే డిమాండ్ ఉందో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తున్నామని చెప్తే మీరు అమరావతి రైతులను రెచ్చగొట్టి మీరు రాష్ట్రమంతా ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం అని చెప్పేసి మీరు ఈ పాదయాత్రలు చేయించడము, వాళ్ళని రెచ్చగొట్టడము, అది ఎంతవరకు సబబు చేశామని చెప్పేసి కూడా మేము ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ రాజధాని ప్రాంతం కోసం 30,000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళది త్యాగమని చెప్తున్నారే. మరి శ్రీశైలం ప్రాజెక్టు కోసం, శ్రీశైలము నీటి కోసము 80 ఎకరాల పొలాలను పోగొట్టుకున్నటువంటి ఈ రాయలసీమ ప్రాంత వాసులది, ఈ కర్నూలు ప్రజల ప్రాంత వాసులది త్యాగం కాదా అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడిని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు ఈ రాయలసీమ ప్రాంత వాసుల యొక్క త్యాగము మీకు ఎందుకు గుర్తుకు రావడం లేదు? మీరు 30,000 ఎకరాల కోసం అంటే ఇందులో మీ వాటా ఎంత ఉంది, ఆ భూముల్లో మీ భూములు ఎంత ఉన్నాయని చెప్పేసి కూడా మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. మరి మాది రాయలసీమ ప్రాంత వాసులది త్యాగమా, 30 ఎకరాలు ఇచ్చినటువంటి అమరావతి రైతులది త్యాగమా అని చెప్పేసి కూడా మేము ఇవాళ చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. మరి అభివృద్ధి అంటున్నారు. మీరు పరిపాలించిన సమయంలో ఈ రాయలసీమ ప్రాంతానికి మీరు చేసినటువంటి అభివృద్ధి అనేది శూన్యం. ఇక నుంచి అయినా మీరు ప్రతిపక్ష హోదాలో ఈ రాయలసీమ ప్రాంతానికి ఏది అవసరమో, ఈ రాయలసీమ ప్రాంతానికి, ఈ రాయలసీమ ప్రాంత వాసుల హక్కు ఏదైతే ఉందో, ఈ రాయలసీమ ప్రాంత వాసులది శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏదైతే డిమాండ్ ఉందో వాటిని మీరు రాయలసీమ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా ప్రతిపాదనలను ఒప్పుకున్న తర్వాతనే మీరు రాయలసీమలో అడుగు పెట్టాలా. మేము ఒకటే అడుగుతున్నాం, రాయలసీమ ప్రాంత వాసులుగా మీరు ఎందుకు ఇదంతా ఒప్పుకోవడం లేదు కాబట్టి నిన్ను అడ్డగించడానికి ప్రయత్నం చేస్తే నీ గుండాలతో, నీ రౌడీలతో మా పైన దాడి చేస్తావా? ఖబర్దార్ చంద్రబాబు, నువ్వు రాయలసీమ ద్రోహివి. ఖచ్చితంగా మేము రాయలసీమ ద్రోహి అనే చెప్తున్నాము ఇరువాళ్ళకి కూడా. ఇక నుంచి అయినా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి ఈ రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యేలకు మీకు సిగ్గుంటే ఖచ్చితంగా ఈ మా న్యాయ రాజధాని ఏదైతే ఉందో, కర్నూలుకు హైకోర్టు ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా ఒప్పుకొనే తీరాలి. మేమంతా అమరావతిని అభివృద్ధి చేస్తామంటే అమరావతి కావాలనుకుంటే మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. కర్నూలుకు న్యాయ రాజధాని అనేది ఖచ్చితంగా రావాలి. వచ్చేంత వరకు కూడా
మేము అన్ని పార్టీలను కలుస్తాం, వచ్చే వరకు కూడా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మొబైల్లో సాక్షి ఈ-పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి. లేదా ఆండ్రాయిడ్, యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి. కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.